చేసిన పని కొరడాలు విని యెరూషలేము దేవాలయంలో వ్యాపారం చేసుకుంటే ఇది చరిత్రలో కొరడాలు విని వాళ్ళందరినీ బయటికి తరివేశాడు. తరివేసి ఏమన్నాడు? నా తండ్రి ఆలయాన్ని వ్యాపార స్థలంగా దొంగల గొడవగా మార్చవద్దు అన్నాడు. అవునా కదా? మరి మనం చేసేది మనం చేసేది మన క్రైస్తవ జీవితంలో మన విశ్వాసంతో దేవుడి మీద నమ్మకంతో దేవుడికి ఎవరికి ఎందుకు వస్తామని చెప్పారు. ఎందుకు రావాలి మన గుడికి? ఇక్కడ కూర్చోవచ్చా, ప్రార్థన చేసుకోవచ్చా? ఎందుకు గుడికి రావాలి? రావడానికి ఎందుకు రావాలి చెప్పండి? ప్రారంభం ఇంట్లో చేసుకోవచ్చా? ఎక్కడే కూర్చొని చేసుకోవాలంటే బయట ఇంట్లో నుంచి చదవవచ్చు, ఎక్కడే కూర్చొని చేసుకోవాలంటే దేవుడు రావాలి కాబట్టి దేవుడు ఉన్నాడా? దేవుడు అంతటా ఉన్నాడు. దేవుడు అంతటా ఉన్నాడు. సర్వాంతర్యాన్ని దేవుడు ఇక్కడ ఉంది వాళ్ళు సర్వాంతర్యాన్ని అన్ని చోట్ల ఉన్నవాడు దేవుడు అంతటా ఉన్నాడు కదా. మరి ఎవరైనా ప్రార్థన చేసుకోవచ్చు. ఎందుకు రావాలి? ఎందుకంటే ఇక్కడ నువ్వు చదువుకున్నటువంటి వాక్యం వివరించబడుతుంది. ఆ వాక్యం వివరించబడినప్పుడు ఆ వివరించబడినటువంటి వాక్యాన్ని నీవు వినడం ద్వారా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకోవచ్చు. కొన్నిసార్లు ఆ వాక్యం చదవబడి మనకు అర్థం కాకపోవచ్చు కదా. అది అర్థం కానప్పుడు వివరించబడుతుంది ఎక్కడ అంటే కాబట్టి అక్కడ కూర్చొని ఆ వివరించబడినటువంటి వాక్యాన్ని ఆరాధించి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకోవడం కోసం, ఆధ్యాత్మికంగా బలపడడం కోసం, దేవుడి మీద విశ్వాస జీవితంలో మరొక అడుగు ముందుకు వెళ్ళడం కోసం మనం ఆరాధన దేవాలయానికి వస్తాం. ఇక్కడ వచ్చేసి పవిత్ర కార్యాలన్నీ దివ్య సంప్రసాద స్వీకరణ కానివ్వండి, లేకపోతే దివ్య సంస్కారాల స్వీకరణ కానివ్వండి, ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితాన్ని పెట్టుకొనిస్తాయి, బలపరుస్తాయి. సో కాబట్టి అవి బలపరిచే స్థలం దేవాలయం కాబట్టి అక్కడ కూర్చొని మనం ఇంటి దగ్గర కూర్చుంటే డిస్టర్బెన్స్, అవును కదా. ఇంటి దగ్గర కూర్చుంటే డిస్టర్బెన్స్, చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అవును కదా. ఇంట్లోనే మాట్లాడుతూ ఉంటారు, ఇంట్లోనే బయట కూడా టీవీ చూస్తూ ఉంటారు, డిస్టర్బెన్స్. కలుస్తూ ఉంటారు, పక్క వాళ్ళు కలుస్తూ ఉంటారు, డిస్టర్బెన్స్. దేవాలయం అయితే ప్రశాంతంగా దేవుడి దగ్గర కూర్చొని మనం ప్రార్థన చేసుకోవచ్చు కదా. దానికోసమే మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచుకోవడం కోసం మనం దేవాలయానికి వస్తాం.